హాయ్ అండి, నేను మిస్సెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని. ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే బుడ్డిది నేను చపాతీలు అయితే చేస్తున్నాము. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీలు అనమాట. ఈరోజు బాబు నువ్వు ఈరోజు అంటే నేను ఈరోజు అంటున్నా దొంగ మొహందాన. ఫ్రిడ్జ్లో కొంచెం నిన్న శనగపిండి చట్నీ ఉంది అక్కడ, దాని గురించి అయితే చపాతీ పిండి అయితే కొంచెం కలిపాను. అంటే ఇళ్ళకే కలిపాను, కొంచెం రాగిజావ కాసుకుందాం అనేసి. అదైతే చపాతీలు చేస్తూ ఉన్నాం మేమిద్దరం, బుడ్డిది నేను. బుడ్డి చపాతీ చేస్తుంది. మిస్త్రీ ఎట్రా అమ్మ షూ, ఇదిగో షూ, ఒక్క షూ. మీకు ఒక చేతితో ఫోన్ పట్టుకుంటూ ఒక చేతితో చేస్తున్నాను చపాతీ. ఒక్క చేస్తున్నాను ఏంటి? ఒక చేస్తున్నాను. పానీపూరి కూడా చేతితో చేస్తున్నారు. పానీపూరి మసాలా ఏం కదా లేదండి, పానీపూరి చేసుకుందాం ఓ రోజు మా వీడియో బుక్ చేసుకుందాం. కొంతమంది బుకింగ్లే. పాడు చేయడం పిండి అంతాను సంజుబాబు, అజ్జిబాబు, అజ్జలే వచ్చేయండి. వద్దు, రాత్రి చికెన్ తెచ్చుకున్నాము, అందుకని శంకర పాపం ఏమి ఇచ్చుకోలేదంట. పాపం మా అమ్మ అయితే ఇచ్చుకుంటామని గంప అయితే దింపింది. ఇంటి పాడు చేయక అజ్జి, ఇంకేమి ఇచ్చుకోలేదు, పంపించేసాం అనమాట. గేజరీ ఆలు చూపిస్తాను మావి. వచ్చాడండి గుండంగడు. చపాతీ పిండి చేసామంటే ఇంకా వెళ్తానే కూర్చోవాలి. బంగాళదుంప అదే అమ్మ పిండి కింద వద్దు. ఇదిగో ఈడేమో మా గుండుగడి, ఈడేమో గుండుగడి. తప్పు తమ్ముడు, తినకూడదు, చపాతీ కాల్చుకొని తినాలి. అదండి చపాతీలో ఇలా చేస్తున్నాం అన్నమాట. ఆడుతూ పాడుతూ మా బుడ్డగాడితోను. ఇంకా ఫిష్ అయితే తీసుకోలేదు, బంగాళదుంపలో తోడుపెట్టాను. బంగాళదుంప అయితే ఫ్రై చపాతీ పెట్టి తినేచాడు. బాగుందంటే ఎలా తినడు పడుతుంది. పెట్టరా బుల్లి పిల్లరా, ఇది స్కూల్ దగ్గర బుల్లి పిల్ల. బాయ్ బుడీస్, బాయ్. దుంపలు ఉడుకుని రైస్ అయితే పెట్టేసుకున్నాను. సాయికి అరది తీసుకెళ్తుంది కదా, దాని గురించి అయితే ఇవైతే ఒలిచేసుకుని ఫ్రై అయితే చేసేసుకోవాలి. దుంపలు అయితే ఇప్పుడే వెళ్ళారు బుడ్డీస్ అయితేనే. ఇవైతే ఒలిచేసుకుని నీట్గా ఫ్రై అయితే చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రై ఎలా పెట్టేసాను, అయిపోయింది. సాయి అయితే క్యారేజీ పట్టిపోయింది. ఇంకా మిగతాది బుడ్డీస్కి నాకు కిరణి రోజు భోజనానికి రాడు, క్లాస్కి వెళ్ళాడనమాట, లైసెన్స్ క్లాస్కి. కొంచెం టీ పెట్టుకున్నానండి, టిఫిన్ చేశానమాట. టిఫిన్ అయిపోయింది, చపాతీ వేసాను కదా, ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. కొంచెం ఇప్పుడే సాయి వెళ్ళింది కాబట్టి అప్పుడే ఇల్లు అయితే తొడను. ఎవరన్నా వెళ్ళినా కాసేపు దాకా ఇల్లు అయితే తొడకూడదు. ఒకసారి ఇది చేసుకుని 4 గంటలు ఉన్నాయి తోమేసుకుంటే మిగతా పని అయితే చేసుకోవచ్చు. పిక్కలు నానబెట్టాను కానీ బుడ్డేసి వాళ్ళ పిక్కలు అయితే తినలేదు, అంతే వాళ్ళ పని. కాసేపు రిలాక్స్గా కూర్చుని టీ తాగితే నెక్స్ట్ పని నెక్స్ట్ తర్వాత చూసుకోవచ్చు.
ఇవన్నీ కూడా ఓ 10 ముక్కల దాకా ఇస్త్రీ అయితే చేశానండి. ఇంకో పీస్ అయితే ఉండింది. అంటే ఇస్త్రీ చేయడం అంటే ముందు మన బుడ్డీస్ రాకముందు అయితే ఇస్త్రీ చేశాను. 11 గంటల నుంచి ఇస్త్రీ చేశాను. 11 అయిన తర్వాత తర్వాత బట్టలు మిషన్లో వేసిన బట్టలు అయితే ఉతికేసేసి ఆరబెట్టేసి పైకి వెళ్ళి ఆరబెట్టేసి బుడ్డీస్ని అయితే స్కూల్ దగ్గర తీసుకొచ్చానండి. నేనే తీసుకొచ్చాను బుడ్డీస్ని, ఎవరు లేరు ఈరోజు తీసుకురావడానికి. తినిపించేసి ఇంకా మళ్ళీ అయితే పంపించేసాను అనమాట. బుడ్డీస్ వెళ్ళిన కాడి నుంచి అయితే ఇంకా ఆ జాకెట్ డాక్టర్ గారు అలా ఆవిడ గారిది లేదండి, ఎక్కడ పెట్టేసాను అనేసి ఇంకా చూస్తూ ఉంటే ఆవిడ ఇంకా ఒక ముక్క ఆ జాకెట్ వేరేగా పంపినట్టుంది. డాక్టర్ గారు వేరేగా ఇచ్చారు. అదైతే ఒకటి ఐరన్ అయితే చేయాలి. ఇంకా ఇది ఐరన్ చేసుకుంటే ఇవి ఒక 1.5 డజన్ జాకెట్లు అనమాట. ఈ 1.5 డజన్ జాకెట్లు కటింగ్ పెట్టేయాలి. చూసారు, ఇది రెడ్ కనిపిస్తుంది. ఇదైతే మెరూన్ కలరు జాకెట్ పీస్ అయితే ఇదైతే రెడ్ కనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట. ఇదైనాను కెమెరా అయితే ఒకలాగా కనిపిస్తుంది, మామూలు కళ్ళకు ఒకటి రంగు కనిపిస్తాయి. ఇది మెరూన్ రెడ్ కనిపిస్తుంది. ఇవైతే ఇస్త్రీ చేసుకుంటే మొత్తం ఇవి కిందవి 5 కనపడుతుంది సరే, అదొకటి ఇదొకటి 6. ఈ 6 జాకెట్లు అయితే కటింగ్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఇవైతే బాపు అనమాట. ఈ ఒక 6 జాకెట్లు లైనింగ్ జాకెట్లు ఉంటాయి. ఇవి కూడా కటింగ్ పెట్టేసుకుంటే ఇంకా 2-3 రోజులు అయితే వేసుకోవచ్చు. ఇవైతేనే ఈజీగాను, ఎందుకంటే ఎండకది ఎక్కువ అయితే కుట్టలేనండి. దాని గురించి తక్కువగానే కుడతాను. రోజు ఒక 500 అలా కుట్టుకుంటాను, అంతగానే ఎక్కువ అయితే కుట్టలేను అనమాట. చెప్పాను కదా మీకు, మోకాల నొప్పి గురించి నేను మిషన్ అయితే ఎక్కువగా కుట్టట్లేదండి. ఏదో సరిపడగా కుడుతున్నాను అంతే. చూడండి, డాక్టర్ గారు అలా ఆవిడ గారి అనమాట. ఇవి అయితేనే 8 జాకెట్లు అయితే, ఒక లైనింగ్ జాకెట్, 3 చీరల మీద జాకెట్లు, 3 ప్లెయిన్ జాకెట్లు అనమాట. మొత్తం 7 జాకెట్లు అనమాట. 7 జాకెట్లు కటింగ్ అయితే పెట్టేసాను. ఇంకా ఇవైతే అత్తయ్య జాకెట్లు అనమాట. ఇవి ఎన్నో చూపిస్తున్నాను. కటింగ్ అన్నీ ఒకసారి పెట్టేసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 జాకెట్లు. ఇలా మన 2 ఇచ్చాను, అంతకుముందు 2 ఇచ్చాను అనమాట. మొత్తం లైనింగ్ జాకెట్లు అన్నీ కూడాను అంటే అవన్నమాట కలంకారీ జాకెట్లు అనమాట. ఇంక నేను వేసుకుంటున్నాను కదండి, అలా రెడీ అనమాట. ఇంక ఇవన్నీ కూడా కటింగ్ అయితే ఒకసారి పెట్టేసుకుంటాను. ఇంక ఇది ఒకటి నా బ్లౌజ్ అనమాట. నా బ్లౌజ్ అయితే మంచం మీద కనపడుతుంది చూసారా, రెడ్ కలర్, దాని మీద అనమాట. ఇంకా రెడ్ కలరు అన్నీ కూడా ఆయనకు అయినప్పుడు రెడ్ శారీ మీదకి అయితే 3 అయితే మిగిలిపోయినాయి అనమాట. అయితే ఒకటే బ్లౌజ్ రెడ్ వస్తుంది అనమాట. దాని గురించి అయితే వేరే ఒక డీప్ నెక్ కడుతున్నాను రెడ్. నాకు అది నచ్చట్లేదు అనమాట. దాని గురించి ఆయనకు అయితే కడదామనేసి ఇదైతే కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు స్టిచ్చింగ్ అయితే లేదు, ఓన్లీ కటింగే అనమాట. 8 జాకెట్స్ కటింగ్ చేశాను. 7 జాకెట్లు అక్కడ కటింగ్ చేశాను. 8 జాకెట్లు, అదొక జాకెట్, మొత్తం వచ్చి 16 జాకెట్లు కటింగ్ పెట్టేసుకుంటే 3 రోజులు కుట్టుకోవచ్చు అనమాట. తాతీగాను, ఎందుకంటే వేసవకాలం కదండి, కుట్టేయాలంటే కుట్టేలేమి కానించి దాని గురించి అనమాట. ఇంకా కటింగ్ అయితే ఎలా సాగుతూ ఉంటుంది. నేనైతే వీడియోలు ఆళి చూస్తూ కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా ఒంటరిగా చేయాలన్నా బోర్ కొడదు కదా. అబ్బుల్ గారి వీడియోలు అయితే బాగా చూస్తానండి. ఆ వీడియో చూసుకుంటూ చేస్తాను అనమాట. ఎందుకంటే అతను నార్మల్గానే తీస్తాడు, ఏమి డిఫరెంట్గా ఏమి తీయడు. తన సంసారమే తీసేస్తాడు, పిండికి వెళ్ళింది కూడా తీసేస్తాడు. అలా తీసినా ఇలా తీసినా చక్కగా వీడియోస్ వచ్చి చాలా బాగా వెళ్తున్నాయి అనమాట. ఎవరో ఒక ఇంప్రెషన్ ఉండాలి కదా, దాని గురించి అయితే అలా చూస్తూ ఉంటాను. ఇంకా ఇదైతే కటింగ్ అయితే పెట్టేసుకుని ఇంకా పైకి మీదన బట్టలు అనమాట. అవి అయితే తీసుకురావాలి. పైకి వెళ్ళి బట్టలు బాగా ఎండిపోతాయి అనమాట. మళ్ళీ రంగులు అయితే ఇది అయిపోతూ ఉంటాయి. బట్టలు అయితే తీసుకొచ్చిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకుంటానండి. టీ పెట్టుకున్న తర్వాత మిగతా పని అయితే మీకు చూపిస్తాను. వెన్నపోస్ట్ చేసి 2 డేస్ అయింది. అది ఫ్రిడ్జ్లో ఉంచి రాను అంటుంది, కానీ వాళ్ళు ఆగేద్దాం. ఇదైతే శుభ్రంగా కాసేసుకోవచ్చండి. ఏం చేద్దంటే 2 రోజులు అయింది. దీన్ని అయితే నేను కాయడం అయితే వీలు అవ్వలేదు అన్నమాట 2 డేస్ నుంచి. ఇవాళ అయితే కంపల్సరీ అయితే కాసుకోవాలి. వెనపోస అయితే కాసేద్దాం. అదే వెనపోస తీసి నెయ్యి అయితే కాచేద్దాం.
ఇంకా దీనికి సరిపడది ఏముందో చూసుకోవాలని ఫస్ట్ మూకుట్లో కాచేద్దామా, కొత్తది ఇందులో కాచేద్దాం. పుల్లు పోయింది మజ్జిగ అయితే. పొయ్యి వెలిగించేసుకుందాం ఫస్ట్. అయితే పొయ్యి వెలిగించేసుకొని సరదాగా వెనపోస అయితే చేసాను, ఎలా ఉంటుందో అనేసి. అమ్మో గడ్డ అయిపోయింది ఇది. రాదేమో ఇందులో నుంచి రానట్టుంది. ఎలా అయితే లాగిద్దాం, లాగేసి ఇవాళ అది వెన్న కోసి కాసేద్దాం. ఎలా పడుతుందో చూడండి. ఇది యాక్చువల్గా ఇలా వదిలేయకూడదు, సాయంత్రం కాబట్టి తీసేసుకోవాలి. మనకి టైం కుదరలేదు, టైం కుదరక అలా ఉంచేసాను అనమాట. ఇలాగ ఇది మరుగుతూ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇది కూలింగ్ కూడా తగ్గుతుంది. మొత్తం అంతా కూలింగ్ తగ్గే కుద్దాం, అప్పుడైతే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే అసలు రాదు. ఎంత అయిందో మీకు చూపిస్తాను. గేలతో కడిగిన పోదు ఇది, ఇదే కరెక్ట్. కొంచెం ఒలికింది, జాయిగా మరగడం స్టార్ట్ అయింది. ఇది మరిగేలోగా కొంచెం ఈ కూలింగ్ అది తగ్గిందంటే, కూలింగ్ తగ్గితే కొంచెం ఇంకా ఉండేది వారలా కట్టేది అంత వచ్చేస్తుంది. ఇందాక చేతి బయట పెట్టుకోవాల్సింది. నాకు లేడికి లేచిందే పరుగు అన్నట్టు నాకు ఏదైనా లేచిందే పరుగు పడుద్ది అనమాట. అలాగైతే అయిందనమాట. ఎందుకంటే అది అందులో తీస్తుంటే గట్టిగా అయిపోయి రావట్లేదు. దాని గురించి అయితే ఇంకా అది పక్కన పెట్టేసాను. అది కొంచెం హీట్గా కొంచెం చల్లారుతుంది, అదే వేడవుతుంది. వేడైన తర్వాత ఇప్పుడు కనమాది కూడా వేసి కాసుకోవచ్చు. ఇది ఎంత వస్తుందో చూద్దాం. ఇలాగాను నెయ్యి అయితే కాయడం స్టార్ట్ అవుతుంది అనమాట.